పెట్రోల్, డీజిల్, కెరోసిన్, వంట గ్యాస్ ధరల పెంపుపై వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై నిరంతర ధరల భారం మోపుతుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మౌనంగా చూస్తూ ఉండటం బాధాకరమన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోతో కృష్ణలంక, రాణిగారి తోట జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలో సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వామపక్ష నాయకులు, మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలు పూర్తయిన ప్రతిసారి చమురు ధరలను పెంచడం ఆనవాయితీగా మార్చుకుందని ఆరోపించారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచారని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతుందన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా నిరంతరం పెరుగుతుండటంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్ ధర 1000 రూపాయల మార్కును దాటే పరిస్థితి ఏర్పడిందని, కమర్షియల్ గ్యాస్ ధరలు చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి తీర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు వనరులు సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ స్థానిక ప్రజలకు వాటి ప్రయోజనాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసర్లలంక, కాకినాడ, నర్సాపురం, ముదినేపల్లి, నాగైలంక తదితర ప్రాంతాల్లో లభిస్తున్న చమురు, గ్యాస్ వనరుల నుంచి ఆ ప్రాంత ప్రజలకు కనీసం 50% ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెన్నులు విరిచేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేశాంది. లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ఏం చెప్పారు? పైన పెట్రోలు, డీజిల్ ఛార్జీలు పెరిగినా ఈ రాష్ట్రంలో పెరగమని చెప్పారు. దాని అర్థం ఈ రాష్ట్రంలో వేసేటువంటి ట్యాక్సులు తగ్గించుకుంటామని. కానీ తగ్గించుకోకపోగా ఈరోజు మళ్ళీ మాయమాటలు మాట్లాడుతూ ప్రజలు రూపాయి, 2 రూపాయలు పెంచితేనే ఇంత పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని చెప్తున్నారు. ప్రజలు కిందికి దిగితే వారి జీవన ప్రమాణాలు ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఏసీ గదుల్లో కూర్చొని విలాసాల్లో తులుతుగే వాళ్లకు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలియవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి తీరాల్సిందే, లేదా నరేంద్ర మోడీ గద్దె దిగి తీరాల్సిందే. నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చేటువంటి కూటమి కూడా జవాబు చెప్పాల్సిందే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వేసి ఖజానా నింపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,27,000 కోట్ల రూపాయలు వ్యాట్ పేరుతో ట్యాక్సులు వేసింది. ఇది దుర్మార్గం కదా? పైపెచ్చు యుద్ధం అని కారణం చెప్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధాలు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో పెట్రోల్ బ్యారెల్ ధర $105, ఇవాళ $90 పడిపోయింది. రేటు తగ్గాలి నిజంగా చెప్పాలంటే. అయినా గ్యాస్ బండకి 400ది 1000 రూపాయలు చేశారు. పెట్రోలు 60 రూపాయలది 118 రూపాయలు చేశారు. డీజిల్ ఈ రోజున 50 రూపాయలది 105 రూపాయలు చేశారు. ఇది దుర్మార్గం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారు. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ముందు ఒక్క నయా పైసా పెంచాలని చెప్పి 3 సార్లు 4 సార్లు రేట్లు పెంచారు. అందుకనే ఈ రోజున ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రిలయన్స్ వాళ్ళు అందించేటువంటి ఇవాళ పన్నులు తగ్గిస్తున్న ప్రభుత్వం ఇవాళ మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు? దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన కొనసాగిస్తాం, తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికులకు సిపిఐ రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపం ప్రకటించింది. ఊహించని ఈ ప్రమాదంలో 9 మంది మరణించడం, అనేక మంది తీవ్రంగా గాయపడటం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనేక మంది తీవ్రంగా గాయపడటం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన ప్రతి ఒక్కరికి 50 లక్షలు ప్రకటించాలి, తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటీకరించేందుకు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించడం వల్లనే
ఈ ప్లాన్ పూర్తిగా దెబ్బతింటుందన్నారు. అందువల్ల ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కార్మికుల సంఖ్యను పెంచి ఆధునీకరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులకు అక్కడే మాడి మసైపోయి చనిపోవటం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని ప్రకటిస్తున్నది. అనేక మంది గాయపడ్డారు. ఈ SMS 1లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది కేవలం సాధారణ ప్రమాదం కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ చేయాలని దీంతో కార్మికుల సంఖ్యను తగ్గించటము, రా మెటీరియల్ ముఖ్యంగా లైమ్ స్టోన్ కానీ వీటిని నాసిరకం వాడటం వల్ల ఇక్కడ ఈ ఒక్కసారి లేడల్ పేలటంతో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా, కార్మికులు గుర్తించలేని విధంగా మసి అయిపోయినటువంటి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. ఈ యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల్లో దీన్ని ఏదో రకంగా మూసేయాలి, పనికి రాకుండా చేయాలని కార్మికుల సంఖ్యని తగ్గించారు. అందులో SMS 1 ఇటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశం. ఇక్కడ మామూలు కన్నా తక్కువ గంటలు ఎక్కువ మంది కార్మికులు పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా తక్కువ మంది కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడం వల్ల అక్కడ కార్మికులు కూడా ఈరోజు పని చేయలేనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు. పాత వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళని, నైపుణ్యం కలిగిన వాళ్ళని తొలగించేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని కొన్ని వేల మందిని, కొద్ది మందిని 5,000 మందిని తొలగించి 600-700 మందిని మాత్రం, అది కూడా ఏమీ తెలియని కొత్త వాళ్ళని వాళ్ళు రికమెండేషన్ల మీద వాటి మీద తీసుకొని పెట్టుకోవటం వల్ల ఇది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటే కాదు, మొత్తం ప్లాంట్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దీని మీద వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలన్నిటికీ వారికి ₹1 కోటి పరిహారం చెల్లించాలి. గాయపడిన వారికి 50 లక్షలు, అలాగే ప్రతి కుటుంబం వాళ్ళకి బతికున్నా సరే వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో సహా అందరికీ మరలా తిరిగి ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునఃపరిశీలించుకొని దీన్ని ఆధునీకరించి లాభాలు నడిచే విధంగా అవసరమైన గనులు, నిధులు కేటాయిస్తే తప్పనిసరిగా దేశంలో అత్యున్నతమైన ఉక్కును తయారు చేసి ప్రతిష్ట పొందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే ప్రజలు పోరాడైనా దీన్ని సాధించుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చిలకలూరుపేటలోని ఓ మాల్ను కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్పడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తాడేపల్లిలో బాధితురాలు కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె అప్పు వివాదాన్ని ఆసరాగా చేసుకుని ఎన్ఆర్ఐ కుటుంబాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ న్యాయం జరగటం లేదని బాధితురాలు కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించగా పార్టీ లీగల్ సెల్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తా ఉంది ఈరోజు చూస్తా ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతి పరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు PhD కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ, మోసం చేస్తూ, అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు, తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే, వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం. అంటే యథా రాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో, జగన్ గారి హయాంలో ఎంత నిర్భయంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోయిన పరిస్థితి ఆ రోజు.
ఆ రోజు అట్లాంటి ప్రశాంతమైన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం ద్వారా ప్రజలకు కల్పిస్తే ఈ రోజు ఎవరి స్థలం తెల్లవారేసరికి కబ్జా అవుతుందో స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి బినామీలు, వాళ్ళ కొడుకు బినామీలు, వాళ్ళు అందరూ కూడా ఇలా తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మెస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీస్ చూస్తే ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తా ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రం అంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళ పరిపాలనలాగా, వీళ్ళ ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తా ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే పాము తన పిల్లల్ని తిన్నట్టుగా సొంత పార్టీ వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టట్లా. ఉండవల్లి గ్రామంలో నిర్వహించిన సిఆర్టీ గ్రామ సభల్లో రైతుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సభ జరుగుతుండగా రెండు వర్గాల మధ్య మాటా పెరిగి కాసేపు గందరగోళం నెలకొంది. అప్పటికే బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చి గ్రామ సభ యథావిధిగా కొనసాగింది. ఉండవల్లి గ్రామ సభ గందరగోళంగా మారింది. ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రామ సభల్లో భూసేకరణను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. మరో వర్గం రైతులు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకే భూములు రేట్లు పెరిగాయని ప్రభుత్వం నిర్ణయానికి సహకరిస్తామన్నారు. సిఆర్డీఏ కమిషనర్ ఇరు వర్గాల రైతులను అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం రావాల్సిన భూముల కోసం భూసేకరణకు సిఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. అనంతరం అధికారులు మాట్లాడుతూ రైతుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు. దీంతో పాటు ఆల్మోస్ట్ 29 గ్రామాల్లో కూడా ఈ రోజుకి 25 గ్రామాల్లో మనం గ్రామ సభలు కంప్లీట్ చేసుకుంటూ ఇది ఓన్లీ నోటిఫికేషన్ ఇచ్చాయని కాకుండా ఒకవేళ ఇంకేమైనా అంశాలు మా దృష్టికి రావాలన్నా సిఆర్డీ తరఫున మేము నోట్ చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడానికి కూడా ఏర్పాట్లు చేశామని తెలుస్తూ మా వరకు కూడా ఈరోజు ఒక 90 మందికి కూడా లిస్టు పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో గ్రామ కంటాల ఎగ్జామ్షన్స్ ఏవైతే కొంతమంది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో చాలా వరకు కూడా కొంతమంది మేము ముందుకు రాకపోవడానికి కారణం మాకు గ్రామ కంటాల్లో ఎంత ఎగ్జామ్ చేస్తున్నారు, మాకెంత వెసులుబాటు ఇస్తున్నారనే అంశం మీద కూడా 25 గ్రామాల్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ లిస్ట్ని కూడా త్వరితగతిన ఒక మీటింగ్ జేసీ గారిని దాన్ని అధ్యక్షతన దాని కమిటీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కమిటీ ఏంటంటే ఈ గ్రామ సభ అయిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎందుకు వస్తున్నారనే అంశం రైతులందరికీ చెప్పాలి. అంటే ఈరోజు లిస్టు కూడా ఒకసారి ఎన్నో ఆటుపోట్లతో సాగే వ్యవసాయాన్ని నమ్ముకుంటే లాభాల మాట అటుంచి నష్టాల పాలవుతున్నారు అన్నదాతలు. అయితే వ్యవసాయానికి అనుబంధంగా పశువులు, కోళ్ల పెంపకం లాంటివి కూడా చేపడితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన రైతు మసిముక్కు శ్రీనివాసరావు రుజువు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధంగా తాను గొర్రెల పెంపకం లాభసాటిగా ఉందని, నెలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే మేలుగా ఉంటుందన్నారు రైతు మసిముక్కు శ్రీనివాసరావు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన రైతు మసిముక్కు శ్రీనివాసరావు తనకున్న పొలంలో పలు పంటలు పండిస్తూనే వ్యవసాయ అనుబంధంగా గొర్రెల ఫారం నిర్వహిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఆయన తన ఫామ్ని అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసి నెల్లూరు బ్రీడ్ గొర్రెలను పెంచుతున్నారు. వ్యవసాయంలో వాతావరణం మార్పుల కారణంగా పంటలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో తన పొలంలోనే గొర్రెల పెంపకం చేపట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగికి మించి నెలకు జీతం సంపాదిస్తున్నానని గర్వంగా చెప్తున్నారు. తన వద్దే గొర్రెలను కావాల్సిన వారికి విక్రయిస్తున్నానని, ఈ గొర్రెల పెంపకం తనకు మంచి లాభాలు ఇస్తుందని రైతు శ్రీనివాసరావు అంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్క యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే ఇలాంటి రంగాల్లో రాణిస్తే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని రైతు శ్రీనివాసరావు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాసరావు చేస్తున్న ఈ గొర్రెల పెంపకం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని మనము ఆశిద్దాం.
నేను ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు మా ఫాదరు. అట్లాగే నేను కొద్దిగా విజయవాడ సిటీలో ఉండేవాడిని. వ్యవసాయం లాభదాయకం లేదని చెప్పేసేసి గొర్రెలు పొట్టేళ్ళు పెంపకం పెడదామని చెప్పి నేను 4, 5 సార్లు ఎంక్వైరీ చేసి చూసి షెడ్ అంతకుముందు మా నాన్నగారు వేసిందే ఈ సెట్టింగ్ అంతా చేసి దీంట్లో పిల్లలు తెచ్చి పెట్టాము. టీఎంఆర్ దానా వాడుతున్నాను. దానికి తగ్గట్టు మొక్కజొన్నల దానా కూడా ఇస్తున్నాను. మాకు పామాయిల తోట 7 ఎకరాలు ఉంది. దాంట్లో తిరిగితే పొద్దున 8 to 12:30 వరకు షెడ్డుకి వచ్చేస్తే దానా తింటాయి. మళ్ళీ సాయంత్రం 3 to 6 వరకు ఇటు మాగాని పొలం ఉంది, దాంట్లో తిరుగుతాయి. మేత అలా ఇస్తున్నాము. మేము కాటా లైవ్ మీద సేల్ చేస్తున్నాం. లైవ్ వచ్చి 500 చొప్పున ఇస్తున్నాము. ఏదైనా పెద్ద ఫంక్షన్లు అయితే కేజీ 900 చొప్పున కొడుతున్నాం. కాకపోతే 850 కొడుతున్నారు, 870 కొడుతున్నారు అన్నారు, కానీ వాళ్ళ మాంసానికి మా మాంసానికి బలం తేడా ఉంటుంది. వాళ్ళ దగ్గర బొయ్యకులు లూజ్ మాంసం తప్ప గట్టి కండే దొరకదు. అది వాళ్ళకే తెలుసు, తెచ్చుకున్న వాళ్ళకి తెలుసు. మాది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మేము టైం టు టైం మేత, దానా అని వాటర్ అవన్నీ చూస్తాం కాబట్టి, మెడిసిన్ అదంతా వాడతాం కాబట్టి ఇబ్బంది ఉండదు మాకు. అయితే నిరుద్యోగాలు కొంతమంది అడుగుతున్నారు, కానీ వాళ్ళు కష్టపడే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ ఫీల్డ్లోకి రావచ్చు, ఇబ్బంది లేదు. కష్టపడాలి, వర్కర్లను పెడతాము. వాళ్ళు ఎంతవరకు గ్యారెంటీ? ఏదో మా తాత చచ్చిపోయాను ఒక వారం రోజులు వెళ్ళారు అనుకోండి, ఆ వారం మనం నిలబడి చేసుకుని వాటిని జాగ్రత్త చూసుకునే ఓపిక ఉంటే వస్తే మాత్రం సాఫ్ట్వేర్లు కూడా పనికిరారు. మీరు అన్ని కొన్ని టీవీల్లో అట్లా చూస్తున్నారు, సాఫ్ట్వేర్లు వచ్చేసి ఇప్పుడు ఈ ఫామ్లు పెడుతున్నారు, పందుల ఫామ్ పెడుతున్నారు, గొర్రెల ఫామ్ పెడుతున్నారు. అదంతా వాస్తవమే. అది కష్టపడే ఉద్దేశం ఉండాలి. ఇక 24 గంటలు కూడా కష్టపడేటట్టు ఉంటేనే మనం దీంట్లో దిగాలి. దీంట్లో దిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఏది సింపుల్గా ఒక 10 లక్షలు పెట్టుకుంటే నెలకు 60-70 వేలు ఊరికి అన్ని బాగా తీసుకోవచ్చు మనం. ఇంకా అంతకంటే ఏం కావాలి? లేదు మేము కొద్దిగా లాంగ్ స్టైల్లో చేయగలం అంటే కనుక ఎన్ఎల్ఎం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్కి ద్వారా వెళ్తే 10 లక్షలు మన ఏదో 10 లక్షలు సబ్సిడీ ఇస్తారు. 50 లక్షలైనా వాళ్ళు 50 లక్షలు సబ్సిడీ ఇస్తారు. దానికి వచ్చేపాటికి ఏమవుతుందంటే మనం షూరిటీ బ్యాంక్ వాళ్ళ ద్వారా షూరిటీ పెట్టుకోవాలి. బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ ఇస్తామని చెప్పేసి లెటర్ ఇస్తే ఆన్లైన్ సిస్టంలోనే అన్ని ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఎవరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఎవరిని కలవసరం లేదు, ఎవరితో మాట్లాడవసరం లేదు. వాళ్ళు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే ఎన్ఎల్ఎం అని స్కీమ్ కొడితే వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది అన్నీ వస్తాయి. దాని ప్రకారం మనం అన్ని సబ్మిట్ చేసుకుంటూ వెళ్తే ఓకే చేస్తారు. సిబిఎస్ఈ విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ అన్నారు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ పోర్టల్పై సైబర్ దాడి జరిగిందని బోర్డు తెలపడం సిగ్గుచేటన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ చేతకానితనం వలన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు చెల్లాచెదురయ్యాయన్నారు. దాదాపు 4 లక్షల మంది రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకున్న వారికి పారదర్శకంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన దానిని ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విజయవాడ సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ జరిగి నెల రోజులు కాకుండానే సిబిఎస్ఈ పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా ఫలితాల అనంతరం అనేక వేల మంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారని, అందులో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని స్కాన్ కాపీ కోరగా అసలది తను రాసిన జవాబు పత్రమే కాదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారన్నారు. సంజన, మోక్ష, హర్షిత విద్యార్థుల పేపర్ను అసలు రీవాల్యుయేషన్ చేయలేదని వాపోయారు. ఇలా లక్షలాది మంది విద్యార్థులు జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ పోర్టల్పై సైబర్ దాడి జరిగిందని బోర్డు తెలపడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ చేతన్కానితనం వలన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు చెల్లాచెదురైపోతున్నారని వాపోయారు. ఈ సిబిఎస్ఈ గందరగోళంతో దాదాపు 4 లక్షల మంది రీవాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకున్నారని, వారికి పారదర్శకంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది సిబిఎస్ఈ అనేది సాంప్రదాయ హస్త మార్కింగ్ నుండి పూర్తిగా డిజిటల్ ఆన్ స్క్రీనింగ్ మార్కింగ్ విధానానికి మారిందన్నారు. ఈ సాంకేతికత వేగవంతమైన పారదర్శకమైన విధానమైనప్పటికీ అనేక సాంకేతికత సమస్యల వల్ల యూజర్ సేవలు నిలిచిపోయాయని అన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం
పూర్తిగా కార్పొరేట్ల ప్రభుత్వమని, లీకేజ్ల ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివ, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్, బన్నీ, యశ్వంత్, రాజు, నాయకులు గణేష్, ప్రవీణ్, రాజు, యశ్వంత్, దివ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కార్యక్రమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కాకుండానే ఈరోజు కేవలం వారం తర్వాతే దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్లో తప్పిదాలు జరిగినాయని చెప్పని సిబిఎస్ఈ బోర్డే ఒప్పుకుంది. ఇది సిగ్గుమాలి చర్యని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క నీట్ రాసి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకొని దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలు కారణమైనటువంటి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఈ దేశ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సిబిఎస్ఈ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు వారి పరీక్షల కోసం ఉత్తీర్ణతల కోసం వెయిట్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు కూడా రాకపోవడం చాలా బాధాకరంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎంతో కష్టపడి గంటలు ఎటువంటి కార్యక్రమాలకు కానీ ఫంక్షన్లకు వెళ్లకుండా వారు చదివే ధ్యేయం మా లక్ష్యం, అనుకున్నటువంటి మార్కులు సాధించడమే మా లక్ష్యం అని చెప్పి విద్యార్థులు ఆ విధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఫలితాలు తగ్గకుండా ఎవరో పరీక్షల పత్రాలు తీసుకొచ్చి వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చి విద్యార్థులు ఫెయిల్యూర్స్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి సిబిఎస్ఈ బోర్డు తెలియపరచడం జరిగింది. దీన్ని మేము ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఇలాంటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎక్కడ విద్యార్థులకి అన్యాయం జరిగినా ఇప్పటికిప్పుడు ఈ మధ్య కాలంలోనే ఉన్నటువంటి నీట్ పేపర్ కావచ్చు ఈ ప్రభుత్వమే లీకేజ్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది కానీ విద్యార్థుల పక్షాన ఆలోచన చేయట్లేదు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూన్ 10, 11 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. జూన్ 10వ తేదీ విజయవాడ నుంచి సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆ రోజు రాత్రి న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. ఇటీవల ఫుడ్ కోర్టులో జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్తో చనిపోయిన 18వ డివిజన్కు చెందిన పందిటి సూర్యప్రకాష్ మృతికి కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ దామోదర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఖచ్చితమైన న్యాయం జరగాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేసిన విధంగా 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించాలని దామోదర్ డిమాండ్ చేశారు. ఇటీవల ఫుడ్ కోర్టులో జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన 18వ డివిజన్కు చెందిన పందిటి సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ దామోదర్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో జరిగింది ముమ్మాటికి హత్యనని, తెలుగుదేశం పార్టీ బాధ్యతారాహిత్యం వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన ఆరోపించారు. విజయవాడ నగరంలోని ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ దందా నడుస్తుందని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు కనుసన్నలో ఒక జీవో నడుస్తుందని ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాననటం ఇదేనా అంటూ నిలదీశారు. ఈ ఫుడ్ కోర్టులో జనరేటర్ మీద బండ్లు పెట్టుకుని వ్యాపారం సాగించే చిరు వ్యాపారుల నుండి రోజుకు 600 నుండి 800 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు. చిరు వ్యాపారుల దగ్గర నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా కనీస రక్షణ, భద్రతా ఏర్పాట్లు కూడా ఈట్ స్ట్రీట్ లో లేవని మండిపడ్డారు. కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వలన 18వ డివిజన్ కు చెందిన పందిటి సూర్యప్రకాష్ అనే వ్యక్తి బిర్యానీ తినటం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సూర్యప్రకాష్ చనిపోవడానికి ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 28వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కనటువంటి ఈట్ స్ట్రీట్లో జరిగిన ఘటన గురించి మాట్లాడతాకి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క మాట్లాడతాకి ప్రెస్ మీట్ పెడతాం జరిగిందండి. ఈ యొక్క ఘటన యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ముమ్మాటికి కూడా తెలుగుదేశం పార్టీ హత్య కిందే దీని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏదైతే ఈట్ స్ట్రీట్ అని
రాత్రిపూట వ్యాపారం జరుగుతుందో అక్కడ ఒక ప్రైవేట్ దందా నడుస్తుంది. ఎందువల్ల అంటే గతంలో కూడా ఈట్ స్ట్రీట్ అనేది ఈ రోజు కాదు, గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా అక్కడ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. చాలా మంది వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇడ్లీ తినేవాళ్ళు కానీ, బిర్యానీలు తినేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ వ్యాపారం చేసుకునేటప్పుడు గతంలో ఏం జరిగేదంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బండి దగ్గర ఒక బ్యాటరీ పెట్టుకొని ఆ బ్యాటరీ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు ద్వారా అక్కడ వ్యాపారం జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందో మరి వాళ్ళ అధినాయకుడు ఏదైతే చెప్తున్నాడో సంపద సృష్టిస్తాం అని చెప్తున్నాడో ఆ విధంగా ఈట్ స్ట్రీట్ లో ఒక ప్రైవేట్ దందా పెట్టి జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఇలాగా అభం శుభయం తెలియని 19 సంవత్సరాల కుర్రవాడిని పండింటి సూర్యప్రకాష్ దారుణమైన హత్య చేశారండి. ఎందువల్ల హత్య అని చెప్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఒక జీవో నడుస్తుంది. బోండా ఉమా గారి నియోజకవర్గంలో ఒక జీవో నడుస్తుంది. అదేంటంటే ఎవరు కూడా ఏది ఎక్కడి నుంచి కూడా ఒక బ్యాటరీ పెట్టుకుంటాక కానీ వేరే రకంగా కరెంటు తెచ్చుకుంటాక కానీ ఏదీ లేదు. వాళ్ళ మనిషి ఒక అతను మాల్యాద్రి అనేది మాకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం మాల్యాద్రి అనే వ్యక్తి అక్కడ జనరేటర్ పెట్టి దాని ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటుని అక్కడ ఉన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా 800కి 600కి 1000 రూపాయల చొప్పున ఒక్కొక్క బండి దగ్గర వసూలు చేస్తూ వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కరెంటుని ఇవ్వటం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.